అందరికీ నమస్కారం. విజయ చంద్రికలు అనే నా యూట్యూబ్ ఛానల్కి సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోతో ఒక ముఖ్య సమాచారంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, పుంభావ సరస్వతి, బ్రాహ్మీమయ మూర్తి, ప్రముఖ సంస్కృతాంధ్రాంగల పండితుడు, కవి సామ్రాట్, జ్ఞానపీఠం అవార్డు గ్రహీత, శ్రీమద్ రామాయణ కల్పవృక్షాన్ని ఆంధ్రులకు అందించిన అపర మేధా సంపన్నుడు, శతాధిక గ్రంథకర్త, మహాకవి బ్రహ్మశ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారిచే రచింపబడిన అద్భుత నవల చెలియల కట్ట. ఈ నవల నా గాత్రం ద్వారా మీ అందరికీ వినిపించాలనేది నా చిరకాల వాంఛ. నా కళ 1 సంవత్సరం తరువాత కార్యరూపం దాల్చడం, ఆ మహామోహుని నవలను ధారావాహికంగా నా గాత్రం ద్వారా వినిపించగలగడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇది సఫలీకృతమయ్యి మీ అందరి మన్నలను పొందాలని భగవంతుని ప్రార్థిస్తూ సంకల్పిస్తున్న ఈ మహత్కార్యం మీకు అందించడానికి నాకు సాంకేతిక సహకారాన్ని అందించిన మా కనిష్ట సోదరుడు శ్రీ ఆకొండి విశ్వనాథ శాస్త్రి గారి సతీమణి శ్రీమతి లక్ష్మీకుమారి, ఈమె మా వదిన గారు. ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆమె అందించిన సహకారమే ఈ నా సహకారానికి తొలిమెట్టు. ఇక కీర్తిశేషులు విశ్వనాథ సత్యనారాయణ గారి పౌత్రులు సర్వశ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు, శ్రీ విశ్వనాథ శక్తిధర శ్రీపావకి గారు, శ్రీ విశ్వనాథ మనోహర శ్రీపాణిని గారు, ఈ ముగ్గురు మహనీయులు నాకు ప్రత్యేక అనుమతిని ఇవ్వడం ద్వారానే ఈ గాత్రరూప ధారావాహికను మీకు అందించగలుగుతున్నాను. వారికి ఇవే మరలా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారాలు సవినయంగా తెలియచేసుకుంటున్నాను. అయితే ఈ విశ్వనాథ గారి శతాధిక గ్రంథాలు ప్రతులు శ్రీ విశ్వనాథ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, BO 31-3-7, మొదటి వీధి, మారుతీనగర్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ 520004 విలాసం ద్వారా పొందవచ్చు. సాహిత్యాభిలాషులందరూ వారి యొక్క చరవాణి నెంబర్లను కూడా మీకు ఈ వీడియో అనంతరమందు మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి విశ్వనాథ గారి సాహిత్యాన్ని చదవాలనుకునే వారందరూ కూడా వారికి ఫోన్ల ద్వారా కానీ ఈ యొక్క మెసేజ్ ద్వారా కానీ మీరు సంప్రదించి మీ యొక్క సాహిత్యాభిలాషని మీరు పూర్తిగా ఆస్వాదించవచ్చును. అయితే శ్రోతలు, వీక్షకుల అవగాహన కోసం ఈ చెలియల కట్ట నవల సంక్షిప్తంగా కొంచెం పరిచయం చేస్తున్నాను. ఈ నవల 1935లో శ్రీ విశ్వనాథ వారు రచించిన ప్రసిద్ధ నవల. ఇది భారతీయ సాంప్రదాయక కుటుంబ విలువలు, స్త్రీ ధర్మం మరియు నైతికతను ప్రతిపాదిస్తూ చలం రాసిన మైదాన నవలకు వ్యతిరేక స్పందనగా ఈ నవల ప్రాచుర్యం పొందింది. చెలియల కట్ట అంటే సముద్రానికి భూమికి మధ్య ఉండే రక్షణ గోడ. అది దాటి సముద్రం వస్తే ప్రళయం ఎలాగో సమాజ నియమాలు, విలువలు దాటి కట్ట దాటితే వ్యవస్థ పతనమవుతుందనేది ప్రధాన ఇతివృత్తం. ఇందులో ప్రధాన పాత్రలు సీతారామయ్య, అతని రెండో భార్య రత్నావళి, అతని తమ్ముడు రంగారావు. సీతారామయ్య తన తమ్ముడు రంగారావు ఉన్నత చదువులకు తన ఆస్తినంతా ఖర్చు చేస్తాడు. అయితే రంగారావు తన వదిన రత్నావళి అందానికి ఆకర్షితుడై ఆమెను మోహించడం ఈ నవల్లోని ప్రధాన సంఘర్షణ. తరువాత కథ ఎలా మలుపు తిరుగుతుందో మీరు ధారావాహిక ద్వారా వినవలసిందిగా నా అభ్యర్థన. ఈ నవల ద్వారా స్త్రీమూర్తులు ఎలాంటి నైతిక బలాన్ని కలిగి ఉండాలి అనేది విశ్వనాథ వారి కళ నుంచి జాలువారిన అద్భుత సృష్టి. ఈ నవల 1935 నాటి కథ కాబట్టి గ్రాంధికంగా రచన సాగడం వల్ల ఆధునిక సమాజానికి అర్థం కావడం కోసం మూల కథ దెబ్బతినకుండా కొంత వ్యవహారికతను జోడిస్తూ ఈ నవలకు గాత్రరూపం ఇవ్వడం జరిగింది. ఈ ధారావాహికను అశాంతం విని మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తూ నన్ను ప్రోత్సహించవలసిందిగా అభ్యర్థిస్తూ నేను ఈ నవలని మీకు ధారావాహికంగా వారానికి 2 సార్లు, ఒక బుధవారం, శనివారం, వారానికి ఒక బుధవారం నాడు, శనివారం నాడు 2 భాగాలని వారానికి మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మరి సాహిత్యాభిలాషులందరూ ఈ తరం వారు కూడా ఈ యొక్క నవలను, విశ్వనాథ వారి నవలను విని ఆనందించాలని, నన్ను ఆనందింపజేయాలని కోరుకుంటూ నన్ను ప్రోత్సహించవలసిందిగా అభ్యర్థిస్తూ నమస్కారాలతో ఇట్లు మీ విజయలక్ష్మి. త్వరలోనే మరి చెలియల కట్ట నవల్ని ధారావాహిక ప్రసారం చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.